ఈరోజు ఒక టాపిక్ చెప్పుకుందాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆడపిల్లలు పుట్టింటికి ఎప్పుడు వస్తారు? పెళ్ళైన తర్వాత చెప్పండి. పెళ్ళైన తర్వాత అన్నదమ్ములు పండగలన్నా, అన్నదమ్ములు రాఖీలు కట్టాలన్నా, అన్నదమ్ములు పెళ్ళిళ్ళైనా, అన్నదమ్ములకి ఏదన్నా ఫంక్షన్ జరిగితేనో మేనల్లుళ్ళు, మేనలు కోడళ్ళు, ఎవరైనా పుట్టినప్పుడు మేనత్త ఉండాలి కదా అని పిలుస్తుంటారు. దాని తర్వాత గృహప్రవేశం చేసుకున్న అమ్మ ఆడపిల్ల ఉండాలి, ఆడపిల్ల పాలు పొంగించాలి అంటే వస్తారు. దాని తర్వాత అత్తగారు మామగారు కట్నం తక్కువ ఇచ్చారు మీ వాళ్ళు, ఇంకా అడిగి తీసుకురా, మా అబ్బాయి ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు పుట్టింటికి వస్తారు. అత్తగారి మీద అలిగిన, మొగుడు ఏమైనా తిట్టినా బాధపడుతూ కాసేపు కొన్నాళ్ళ పాటు పుట్టింటికి వచ్చి ఉండి, మళ్ళీ మొగుడు వచ్చి బతిమాలి భర్త తీసుకెళ్ళేదాకా ఆ పుట్టింటిని నమ్మకంగా సేఫ్టీగా ఉంచుకుని వెళ్తూ ఉంటారు ఆడపిల్లలు. ఇంకోటి, అన్నదమ్ములకి ఏదైనా సమస్య వచ్చినా, ఒరే అన్నయ్య, ఒరే తమ్ముడు, నేనున్నారా, మీకేంటి, ఎంతైనా పోరాడదాంరా, మీకేం పర్వాలేదు, నేనున్నాను కదా, చూసుకుంటాను అని భరోసా ఇచ్చేది కూడా ఆడపిల్లలే. తల్లిదండ్రుల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింటికి ఇచ్చే సపోర్ట్ అది. ఎంతమంది మగవాళ్ళున్నా ఒక ఆడపిల్ల ఉంటే చాలు, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. అంటే అందరూ అలా ఉన్నారని కాదు, ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. లేని వాళ్ళని ఎలాగో చెడ్డవాళ్ళని తర్వాత చెప్దాం. ఆ టాపిక్ అసలు వైరల్. అసలు అది ఆడపిల్లలు వాళ్ళ మనస్తత్వాలు చెప్పుకుంటున్నాం. ఇలా అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఒరే అన్నయ్య, నేనున్నారా, నీకెందుకు, నేను చూసుకుంటా కదా, మీ బావగారికి చెప్పాను కదా, ఆయన చూసుకుంటారు కదా, మీరు బాధపడమాకండిరా, అమ్మ నువ్వు నాన్నగారు బాధపడకండి, నేనున్నాను, మీకేం పర్వాలేదు అని ధైర్యం ఇచ్చేది కూడా ఒక ఆడపిల్ల. అంతేకాకుండా ఇంకేం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? అన్నదమ్ములకి ఆస్తులు ఇచ్చేసి తనకి ఏ ఆస్తి పంచకపోయినా, తన అత్తగారు వాళ్ళు పుట్టింటి దగ్గర నుంచి ఏమీ తెచ్చుకోలేని అసమర్థురాలివి, దేనికి పనికిరాని దానివి, నువ్వు తిండి దండగ మనిషిని అత్తగారింట్లో ఎన్ని మాటలు తిడుతున్నా అన్ని పళ్ళ బిగువున భరిస్తూ అదే పుట్టింటికి మళ్ళీ నవ్వుతూ వెళ్ళగలిగేది ఒక ఆడపిల్ల అని చెప్తా నేను. ఒక ఆడపిల్లే. అత్తగారి విషయాలు తిడుతున్నవి కూడా చెప్పకుండా వెళ్ళగలిగేది కూడా ఒక ఆడపిల్లే. తెలుసా? అమ్మ అల్లుడు గారు ఇలా అడిగారు చేశారు అని చెప్పకుండా ఉండేది కూడా ఒక ఆడపిల్ల. ఇంకోటి చెప్పమంటారా? ఇంకోటి, తనకి పుట్టింట్లో ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు, ఎన్నో గందరగోళ పరిస్థితులు, ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలనిపిస్తుంది అక్కడికి. ఎన్నిసార్లు అవమానించినా, మారతారులే వాళ్ళు నా తమ్ముడే కదా, మారతాడులే వీడు మన అన్నయ్యే కదా, అమ్మే కదా, నాన్నే కదా అని ఆలోచించి వెళ్ళేది కూడా అదే ఆడపిల్ల. ఇంకోటి చెప్పమంటారా? ఆస్తి పనిచేసిన తర్వాత అమ్మా నాన్నని ఎవరు చూసుకుంటారు, నేను తప్ప అని చెప్పి వెళ్ళి వాళ్ళు నోరారా పలకరించి వచ్చేది కూడా ఇదే ఆడపిల్ల. అదే పరిస్థితి. ఆడపిల్లలు ఎప్పుడైనా సరే అన్నదమ్ములు బాగుండాలి, బాగా చూసుకోవాలి అమ్మా నాన్నని. నాకు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళు సుఖంగా ఉంటే చాలు వదిన అన్నయ్య అని ఆలోచించేది ఆడపిల్ల. ఇంత ప్రాముఖ్యత ఉంది ఆడపిల్లకి. కానీ ఇదే వీడియో కింద నేను ఇది ఇన్స్టాలో చూశాను. ఇదే ఆడపిల్ల గురించి ఒక పుస్తకంలో కూడా సేమ్ ఇలాగే రాశారు. అయితే దానికైతే ఏమని కామెంట్ పెట్టారంటే, పుట్టింట్లో పోయి కూర్చుని అత్తగారింట్లో ఇబ్బందులు పెట్టి అత్తగారులను సాధించేది కూడా ఇదే ఆడపిల్ల అని కామెంట్ల కింద. ఇంకోటి, అన్నదమ్ముల్ని నాశనం చేసేది ఆడపిల్ల తప్ప అన్నదమ్ముల్ని కలిసి ఉంటే చూసేది కాదు ఆడపిల్ల అని ఇదే దాంట్లో కామెంట్ పెట్టారు. ఇంకోటి, ఆస్తులు పంచకపోతే కోర్టులకు ఈడ్చేది కూడా ఇదే ఆడపిల్ల అని పెట్టారు. ఇంకోటి కూడా ఏం పెట్టారు అంటే, తన పుట్టింటి వాళ్ళు ఎలా నాశనం అవ్వాలి, తన పుట్టింటి వాళ్ళ చావు ఎలా కోరుకోవాలి అని చెప్పింది కూడా ఇదే ఆడపిల్ల అని దాని కింద కామెంట్లు పెట్టారు ఆ వీడియో కింద. ఇదండి సంగతి. ఆడపిల్ల నేను ముందు చెప్పినవన్నీ చాలా అపురూపంగా చేసేవి, చాలా అపురూపంగా కుటుంబాల కోసం. ఇప్పుడు కామెంట్లు పెట్టేది దాంట్లో చాలామంది ఉన్నారు. మా మేనత్త, బయట ఆడపిల్లలు అందరూ ఉన్నారు పరుగులు తీయటానికి. బయట కుటుంబంలో నలుగురు నాన్నగారు అన్నదమ్ములు కూడా. కానీ ఎప్పుడు నాన్నగారికి ఫోన్ చేసి రా నా ఆస్తి పంచుతూ అని అంటుంది.
ఏముంది నీకు మీ అమ్మ పంచడం మీ నాన్న పంచడం అయిపోయి అమ్మేసుకెళ్ళిపోవడం అయిపోయి తక్కిన వాళ్ళు బతుకున్నారు, వాళ్ళ పెళ్ళాలు బతుకున్నారు, వాళ్ళని అడుగు పోవమ్మా అంటే ఎప్పుడు పోదు, మన్నే రోడ్డుకి ఇడ్చి అవమానించేది అది. కానీ తను కూడా ఇవేమీ లేనప్పుడు నేర్పించినప్పుడు చాలా మంచిగా కుటుంబం కోసం ఉన్న ఆడపిల్లే కదండి. తర్వాత మారారు, పరిస్థితులు మారుతున్నాయంటే అత్తగారి వల్ల అవ్వచ్చు, చెప్పుడు మాటల వల్ల అవ్వచ్చు, ఇంకోటి చెప్పిన విధానాన్ని బట్టి కావచ్చు. మంచిగా చెప్పినప్పుడు కూడా వినని వాళ్ళని మూర్ఖులు అంటారు, విన్నట్టు నటించే వాళ్ళని మేనత్త అంటారు. అది అర్థమైందా? మనం చెప్పినప్పుడు సరే అంటారు, కానీ తను చేయాల్సిన పని చేస్తుంది. ఎంత పోట్లాడుకున్నా ఎంత గొడవ పడ్డా మా మేనత్తతో మాట్లాడుతూ ఉంటాను నేను. ఒక ఆడపిల్ల ఇంటికి అల్లారు ముద్దుగా పెరగాల్సింది, గౌరవంగా ఉండాలి, ఎందుకు నీకు ఈ చొప్పునాథ బుద్ధులు శూర్పణకు లక్షణాలు ఇలా ఉండమాకు అని. అది అర్థమైందా? టాపిక్లోకి వెళ్ళిపోతే మాత్రం ఆడపిల్లలందరూ పుట్టింటికి అంత ఆశగా అంత కోరికగా చక్కగా అంత ఇదిగా పసుపు కుంకుమ పెట్టించుకోవాలి, మంచి చీర కట్టుకోవాలి, అమ్మ పెట్టిన చీర కట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకుని చక్కగా బొట్టు పెట్టించుకుని వదినొచ్చిన తాంబూలం తీసుకుని ఆ కొత్త చీర కట్టుకుని కనకాంబరాలు పెట్టుకుని ఆ ఎర్ర బస్ ఎక్కి ఆడపిల్లలు పుట్టింటి దగ్గర నుంచి కర్రల సంచి తీసుకుని దాని ఎండ ఏవో పెట్టిన కర్రల సంచి తీసుకుని అత్తగారి ఇంటికి వచ్చి అన్నీ సర్దుకుంటే వాళ్ళు పడే ఆనందం ఎంత బాగుంటుందో కదండి. అది ఆడపిల్లకు కావాల్సిన కోరికలు. చిన్న చిన్న కోరికలు తీర్చేద్దాం, ఏమవుతుంది చెప్పండి? ఆస్తులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. బంధుత్వాలు అనేది శాశ్వతంగా ఉంటాయి. ఆడపిల్లలు కూడా అన్నదమ్ముల్ని విసిగించకుండా ఏడిపించకుండా ఆస్తి తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల వైద్యం ఖర్చులు కానీ వాళ్ళ ఇంట్లో హాస్పిటల్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ అన్ని బాధ్యతలు తీసుకుని ఆస్తులు పంచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీ పెళ్ళప్పుడు చేసిన అప్పులు అలాగే ఉంటాయి, అన్న పెళ్ళప్పుడు చేసిన అప్పులు అలాగే ఉంటాయి, అమ్మా నాన్నకి ఏదైనా అవసరమైతే చేసిన అప్పులు అలాగే ఉంటాయి, వాళ్ళ బిజినెస్ డెవలప్ కావాలంటే చేసిన అప్పులు అలాగే ఉంటాయి. కానీ నేను వచ్చి ఆస్తి పట్టుకెళ్ళిపోతాను అంటే వాళ్ళు ఏమవ్వాలి ఆలోచించండి. అందుకని తల కొరువు పెట్టేది వాళ్ళే, వాళ్ళని పోషించేది వాళ్ళే, ఏదైనా ఇబ్బంది వస్తే చూసేది వాళ్ళే. అందుకని పెద్దవాళ్ళు కూడా మా హాస్పిటల్ ఖర్చు, మా వైద్యము, మా చావు, మీ భోజనాలు, 11వ రోజు ఖర్చులు అన్నీ దగ్గర పెట్టేసుకుని అప్పుడు ఆడపిల్లలకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసేసి మీరు ఉండగానే సంతకాలు పెట్టించుకొని చక్కగా పంపించేయండి. ఇవేమీ చేయకుండా ఇష్టారాజ్యంగా సగం సగం అని రాసేయటం, ఆ మగపిల్లల్ని ఎత్తినంతా పడేయటం, ఆడపిల్లలు గద్ద తన్నుకున్నాడు తన్నుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ ప్రమాదకరంగా ఉంటాయి. ఆలోచించి చేయండి. పెద్దవాళ్ళు ఏం చేసినా ఆ పని గౌరవప్రదంగా ఉండాలి. అర్థమైందా? ఒకడికి ఒక న్యాయం ఒకడికి ఒక న్యాయం చేయకండి. ఆడపిల్లైనా మగపిల్లైనా మాకు సమానమే, ఇద్దరు చెరో సగం ఇస్తూ ఉంటున్నారు. అప్పుల్లో పంచుతున్నారా? మీ ఖర్చులో పంచుతున్నారా? మీరు చనిపోయిన తర్వాత ఆ ఖర్చులు పంచుతున్నారా? 10వ రోజు 12వ రోజు 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఏ ఆడపిల్లన్నా తీసుకొచ్చి ఇస్తుందా? మరి ఎలా ఇస్తారు సార్ సగం వాట? దేంట్లో సంబంధం లేనప్పుడు ఆలోచించండి. ఆడవాళ్ళందరూ వచ్చేయి మాకండి. సమస్య చెప్తున్నాను, పరిష్కారం కూడా చెప్తున్నాను. ఎట్లయితే ఖర్చు పెట్టే హక్కు పుట్టింటికి తీసుకొచ్చి నాకు లేదు అంటుందో పంచుకుని వెళ్ళే హక్కు కూడా ఆడపిల్లకి లేదు. అందుకని తల్లిదండ్రులకి ఆస్తి ఇచ్చినప్పుడు 3వ వంతు వాటా అన్నదమ్ములకి ఇచ్చి 2వ వంతు వాటాని మీరు తీసుకోవాలి. ఒక వాటా ఎప్పుడైనా సరే వాళ్ళ అప్పులు కానీ దేనికైనా కానీ ఎక్కువ తీసుకోవాలి. అర్థమైందా? అంతేగాని ఇష్టారాజ్యంగా పనిచేసుకుని కోర్టులకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెటిల్మెంట్లని అవని ఇవని ఇట్లా చేసుకుంటూ పోతుంటే ఏముంటాయి చెప్పండి? ఆడపిల్ల కానీ ఆడపిల్ల పుట్టింటి మీద ఉన్న మమకారం ఎవ్వరూ తీయకూడదు కూడా. అర్థమైందా? అది పరిస్థితి. అంత జాగ్రత్తగా ఉంటేనే గౌరవంగా మర్యాదగా బతుకుతుంటాం. ఏ ఇంటికన్నా ఆడపిల్ల రాలేదు అంటే 2 వైపులా ఉంటాయి, ఒక వైపునే ఉండదు. వదిన కానీ అన్నయ్య కానీ తేడా మాట్లాడితే ఏమైంది? నాన్న వెళ్ళిపోయిందతో అమ్మ వెళ్ళిపోయిందతో వాళ్లే కదా మనకి దిక్కు. వాళ్ళు లేనిదే నాకేం జరుగుతుంది ఇంట్లో? నా అన్నొచ్చి ఎంతమంది నుంచున్నా నా అన్నొచ్చి నా వెనకాల నుంచుంటే నా కుటుంబంలో ఎంత గౌరవం ఉంటుందని ఒక చెల్లి భావించాలి. ఎంతమంది ఊర్లో వాళ్ళు వచ్చినా నా చెల్లెలు వచ్చి నా పక్కన నుంచుని అరే అన్నయ్య నీకేంట్రా నేనున్నానురా అని చెప్పి చెప్పగలిగే చెల్లెలు తన వైపు లేనప్పుడు ఆ కుటుంబంలో విలువలు తగ్గుతూ ఉంటాయి, మర్యాదలు తగ్గుతూ ఉంటాయి. అందుకని అందరూ మాట్లాడుకుంటూ ఉంటేనే సర్దుకుపోతూ ఉంటుంది వ్యవహారం. ఏమంటారు? నచ్చిందా మీకు?